సో చాలా రోజుల తర్వాత కోడికత్తి శ్రీను లాయర్ మిస్ అయ్యాడని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సో నిజానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు బయటికి. మా ఆయనకి థ్రెట్ ఉంది, మా నాన్నగారికి థ్రెట్ ఉందంటూ వాళ్ళ కొడుకు, మా ఆయనకి పోలీసుల దగ్గర నుంచే ఒత్తిడి ఉందని చెప్పేసి వాళ్ళ భార్య ఇద్దరు కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడారు. సో ఎందుకు ఇలా జరిగిందంట? ఇప్పుడు ఏం జరుగుతుందంటే కోడికత్తి శ్రీను విషయం అసలు దాదాపు 5.5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సందర్భంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కత్తితోటి దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. అది చేసింది పలానా అతను అనేది వచ్చింది. అయితే దానికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా చూడకోకుండా ఆ రోజు ఒక రాజకీయ ఒత్తిడి కారణంగా కేసు పెట్టడం జరిగింది. అనుమానితుడిగా అతని మీద కేసు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన పరిస్థితుల్లో కారణాలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వైజాగ్లో అన్ని హాస్పిటల్స్ ఉంటే కూడా ఏ హాస్పిటల్లోనూ చూపించుకోకుండా ఆయన హైదరాబాద్ వచ్చి, అదేమంటే నాకు విజయవాడ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఆయన వచ్చేసేసి ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని నానా హడావుడి చేస్తే ఇక ఆ సందర్భంలో సాక్ష్యాధారాలు ఉన్నా లేకపోయినా, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నా లేకపోయినా కేసు కట్టకపోతే ఇది ఒక రాజకీయ దుమారం అయ్యేటట్లుంది, కావాలని కక్ష సాధింపు చర్య అని ఎక్కడ అనుకుంటారో అనే ఉద్దేశంతో ఆ కేసు ప్రొసీడ్ అయింది. మామూలుగా అయితే అసలు ఆ కేసు 41 CRPC ఇచ్చి పిలిచి విచారించి మాట్లాడి పంపించేదగ్గ కేసు, కానీ పెట్టారు. బాగుంది. అతన్ని జైలుకి పంపించారు. అతని వెనకమాల ఎవరో ఉన్నారు, వాళ్ళే చేయించారన్నారు, అవన్నీ అలా ఉంది. అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఈ సానుభూతితోటి ఆయన గెలవటం కూడా జరిగింది. గెలిచిన తర్వాత కూడా ఆ కేసు అతిగతి లేదు. ఒక 3 సంవత్సరాలు అందరూ మర్చిపోయారు, అసలు లిటరల్గా మర్చిపోయారు. ఎవరికేం గుర్తుంటుంది? అసలు ఆయన జైల్లో ఉన్నాడా కోడికత్తి శ్రీను, అతను బయటకు వచ్చాడో ఎవరికి తెలుస్తుంది? హఠాత్తుగా ఒకరోజు మీడియాలో వచ్చింది ఏంటి అంటే, కోడికత్తి శ్రీను తల్లి అన్న జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు, మాట్లాడాలని వచ్చారు అని. ఏంటి అంటే, మీరంట ఒక్కసారి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే మా అబ్బాయికి బెయిల్ వస్తుందంట, మా అబ్బాయి కొంచెం బెయిల్ వచ్చేటట్లు చెయ్యండి, మీకోసం మీ గురించే కదా మా అబ్బాయి జైలుకి వెళ్ళింది, మా అబ్బాయి అపరాధి అయితే శిక్ష పడుతుంది, దాన్ని మేమేం కాదనట్ల, బెయిలు మా అబ్బాయి హక్కు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి ములాఖత్తు ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల, కలవటానికి ఇష్టపడలా, కలవలా. అయితే తర్వాత ఇది వార్తల్లో వచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకులు మాట్లాడారు, నాలాంటి సోషల్ యాక్టివిస్టులు మాట్లాడారు, ఏమీ లేదు. అలా అతను జైల్లో మగ్గిపోతా ఉన్నాడు, బెయిల్ కూడా లేకుండా. ఇలా జరుగుతుంటే ఒకరోజు చంద్రబాబు నాయుడు కేసు వచ్చింది. ఆయన అరెస్ట్ చేసి ఆయన రాజమండ్రి జైల్లో పెట్టారు. పెట్టిన సందర్భంగా ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం ఎంత కష్టంగా ఉంటుంది, జైలు ఎంత బాధాకరం, అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇలా రకరకాల జైలు జీవితం గురించి అసలు ఎవరైనా జైలుకి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అంటే చంద్రబాబు నాయుడు ఏదో ఈయన్నే జైలుకి పంపించినట్టు, ఆయనే జైలుకి పంపించినట్టు, అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఆయన జైలుకి పంపిస్తే జైల్లో ఉన్నావు కదా, అసలు జైలు అంటే ఏంటో నీకు అర్థమైందా అని సవాల్ విసిరినట్టుంది తప్పితే వేరే రకంగా లేదు. అసలు ఆ ప్రెస్ మీట్కి అర్థమే లేదు. అసలు మామూలుగా అయితే ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే తను తీసుకున్న నిర్ణయాల గురించి కానీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టడం. కానీ ఈ విషయం గురించి అయితే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏంటి అనేది చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ మరి ఇదే ఇంకొక వ్యక్తి, తనలాంటి వ్యక్తే, తనకంటే చిన్నోడు కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు, బెయిల్ రాలా, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 5 ఏళ్ళ నుంచి మగ్గుపోతున్నాడు. 5.5 ఏళ్ళు ఇప్పటికి. మరి
అడుగుతుంది ఏంటి, ఒక్కసారి మీరు కోర్టుకు వెళ్ళి మీరు అతన్ని గుర్తుపట్టండి. గుర్తుపట్టలేకపోతే, ఇప్పుడు నేను గుర్తుపట్టలేకపోతున్నాను, ఘటన జరిగి చాలా రోజులైంది అని ఏదో ఒకటి చెప్తే మీ వాంగ్మూలాన్ని బట్టి అతనికి బెయిల్ ఇవ్వాలా అక్కర్లేదా, లేకపోతే అక్కడనే శిక్ష ఖరారు చేయాలన్నా, ఏదో ఒకటి జరుగుతుంది కదా. దాని ప్రొసీడింగ్ చట్టం పని తన పని తాను చేసుకుపోతుంది కదా. ఆ పని చేయవు, వెళ్ళవు కోర్టుకి. అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అడుగుతున్నారు గట్టిగా, ఏమని, మీరు రండి కోర్టుకి వచ్చి చెప్పండి, మా అబ్బాయికి మా స్వేచ్ఛ వాయువులు ప్రసాదించండి, స్వేచ్ఛగా బతికే హక్కు మా అబ్బాయికి ఉంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతూ ఇంక మొన్న మరీ ముదిరిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి వినట్లేదని చెప్పి ఈయన లండన్ వెళ్ళడానికి తిరిగి దొరుకుతుంది. పార్టీ పనులన్నీ చేసుకుంటానికి, అధికారానికి సంబంధించిన పనులు చేసుకుంటానికి వీలవుతుంది. ఇసుక దందాలో వచ్చే డబ్బులు లెక్కేసుకుని గల్లాపెట్టలో వేసుకోవడానికి టైం దొరుకుతుంది. లిక్కర్ దందాలో డబ్బులు గల్లాపెట్టలో వేసుకోవడానికి టైం దొరుకుతుంది. ప్రభుత్వ ఖజానా కొంత, తనకు సొంత ఖజానా కొంత వేసుకోవడం, అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. మరి ఇన్ని జరిగే నువ్వు 1 గంట టైం తీసుకొని నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళవు? ఈ విషయం వాళ్ళు పదే 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 ప్రశ్నిస్తున్నారు. ఆ కుటుంబం ప్రశ్నిస్తుంది, పౌర సమాజం కూడా ప్రశ్నిస్తుంది. కానీ ఈ మొత్తానికి కారణం అతని లాయరు అని వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళు అమాయకులు, చదువు సంధ్య లేనోళ్ళు, వీళ్ళకి ఏమీ తెలియదు, పక్క ఊరికి దారి తెలియదు. అసలు వీళ్ళంతా నడిపిస్తుంది ఆ లాయరే, సలీం లాయరే చేస్తున్నాడు ఇదంతా. అందుకని చెప్పి లాయర్ మీద కోపం వచ్చి ఆ లాయర్ని బెదిరిద్దామని చెప్పి తీసుకెళ్ళినట్టున్నారు. తీసుకెళ్ళి మరి ఏం బెదిరించారో ఏమో, లాయర్ భార్య వీళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి మా ఆయన కనిపించట్లేదని లబోదిబోమని వాళ్ళు మొదలెట్టేసరికి అర్థమైపోయింది, ఓహో దీని వెనక లాయర్ ఉన్నాడని మనం లాయర్ని పట్టుకున్నాము. కానీ వాళ్ళు మళ్ళీ ప్రెస్ ముందుకు వెళ్ళారు, మనకు పరుగు పోద్ది అని ఏమన్నా ఆలోచిస్తారా, ఇవన్నీ మాకేమో దులుపుకుని వెళ్ళిపోతారా అనేది తెలీదు. కానీ ఇప్పుడు లాయర్ మళ్ళీ సురక్షితంగా బయటకు వచ్చాడు. కానీ ఆ లాయర్ మీద ఏమైనా 3rd డిగ్రీ ప్రదర్శించారా, లేకపోతే అతన్ని ఏమైనా బెదిరింపులకి లోన్ చేశారా, భయపెట్టారా, ఏం చేశారన్నది తెలియదు. ఇప్పుడు యథావిధిగా అతను కేసు నడుపుతాడా, కోడికత్తి సీన్ కేసు, లేదు అంటే భయపడిపోయి చేతులు ఎత్తేస్తాడా? ఏముంది, ఆయన ఎత్తేస్తే ఇంకో లాయర్ వస్తాడు. లాయర్లకేమి, ఇప్పుడు సత్యంబాబు కేసు ఉంది, ఆయేషా మీరా కేసులో అంతా లాయర్లే నడిపారు. లాయర్లు సోషల్ యాక్టివిస్టులే నడిపారు ఆ కేసుని. నడిపి సత్యంబాబు నిర్దోషి అని పాపం ఆయేషా మీరా తల్లి కూడా అంది. సోషల్ యాక్టివిస్టులు బోల్డ్ మంది గట్టిగా పట్టుబట్టారు ఆ రోజు. లాయర్ సుబ్బారావు గారని నాకు కూడా తెలిసిన ఆయన పట్టుబట్టి సత్యంబాబుని విడిపించడంలో సఫలీకృతుడయ్యాడు, అతను నిర్దోషి అని. ఇప్పుడు ఏ వ్యక్తినైనా మీరు నిర్బంధించినప్పుడు 1 రోజు నిర్బంధించారు, 2 రోజులు నిర్బంధించారు, లేదు అనుకుంటే 1 నెల నిర్బంధించారు, అన్యాయం అకారణంగా నిర్బంధించిన 1 నెల రోజులంటే పెద్ద పోయేదేమీ లేదు, జీవితంలో నష్టపోయేదేమీ ఉండదు. కాకపోతే ఆ బాధ ఉంటుంది, నేనేం కాదని అనట్లా. కానీ 5 ఏళ్ళు 5.5 ఏళ్ళు ఒక వ్యక్తిని ఉంచటము అంటే అతని జీవితం మొత్తాన్ని మీరు నరకప్రాయం చేసినట్టే కదా. కానీ కోర్టు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా మేడం. కోర్టుకి చెప్పగలిగే వాళ్ళు ఎవరు? కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? అందుకే కోర్టుల్లో సామాన్యుడికి, అతి సామాన్యుడికి, పేదవాడికి, ప్రతిపక్షాలకి న్యాయం దక్కంది. అందుకే మరి చంద్రబాబు నాయుడు ఎందుకు 52 రోజులు ఉన్నాడు? ఇప్పుడు మీరు 52 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చేటప్పుడు అసలు నిజంగా ఆయన నేరం చేశాడు అని అంటే కనుక అసలు బెయిల్ ఇవ్వద్దు కదా. మీరు తొందరగా విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఒక అవినీతి పరుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హత లేదు అని చెప్పి ఆయన నేరాన్ని నిరూపణ చేసి జైల్లో పెట్టొచ్చుగా. మీరు 52 రోజుల ముందు అరెస్ట్ చేసిన రోజున ఏ స్టేట్మెంట్ ఇచ్చారో 52 రోజుల తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు మార్పు లేని స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీకు 52 రోజుల పాటు అతను ఏం చేశాడు అనేది మీకు అర్థం కాల. మీకు ముందే కూడా తెలుసు ఆ సంగతి, కానీ అరెస్ట్ చేయాలనుకున్నారు కాబట్టి చేశారు. ఇప్పుడు కోడికత్తి సీన్ కూడా ఇంతే, కేసు కూడా ఇంతే. జగన్మోహన్ రెడ్డి అంటూ వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్పాడు అంటే అతనికి బెయిల్ వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. అతనికి బెయిల్ వస్తే అతను బయట ప్రపంచంలోకి వచ్చి ఎవరికేం చెప్తాడో, ఎవరికేం చెప్తే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, సానుభూతి ఎక్కడ పోతుందో,
అని నీ స్వార్థ ప్రయోజనం కోసం నువ్వు ఒక దళితుడైన అసహాయుడైన వ్యక్తిని ఎన్నుకుని అతని చేత ఆ నేరం చేసేటట్లుగా చేసి నాటకం ఆడించి నువ్వు లబ్ధి పొందావు. మరి అందుకే కదా అంటుంది, ఒక దళితుడు కాబట్టి చేయగలిగావు నువ్వు కోడికత్తి సీన్ని. మరి అదే దళితుడు అయ్యుండి అదే దళితుల కోసం జీవితాన్ని దారబోసిన అంబేద్కర్ బొమ్మ ఆ చేతులతో ఎలా ఆవిష్కరించబుద్ధి అయింది నీకు? నీకు అర్హత ఉందా అసలు? అంబేద్కర్ బొమ్మని ఆవిష్కరించే అర్హత ఉందా? నువ్వు ఏ దళితుడినైతే దళితుడు కాబట్టి నువ్వు ఈ పని చేయగలిగావో, మరి అదే దళిత జాతికి చెందిన నాయకుడిని నువ్వు ఎట్లా బొమ్మ పెట్టి ఆవిష్కరించావు? అదే ఇంకొక దళితుడిని డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి చచ్చిపోయేటట్లు చేసావు కదా. మరి అలాగే నీ ఎమ్మెల్సీ ఒక అతను తన డ్రైవర్ని, దళితుడైన డ్రైవర్ని చంపేసేసి డోర్ డెలివరీ చేస్తే నీ రాజ్యంలో ఏం జరిగింది? అతనికి బెయిల్ వచ్చింది. వెంటనే బెయిల్ రావటమే కాదు, తప్పట్లు తాళాలతోటి నీ పార్టీ నాయకులందరూ కలిసి అతన్ని స్వాగత సత్కారాలతో తీసుకొచ్చారు జైలు నుంచా. బెయిల్ వచ్చిన రోజున జైలు నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన ఏదో పెద్ద అంతర్జాతీయ స్థాయి పతాకాలు ఏవో దేశానికి సంపాదించి పెట్టినట్టు, లేదు అనుకుంటే ఆయన ఏదో వీర జవాన్ అయితే వీర మరణం పొందినని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు తప్పితే అతను ఒక వ్యక్తిని హత్య చేశాడు, ఆ హత్య చేసిన వ్యక్తిని ధైర్యంగా తీసుకెళ్ళి ఆ కుటుంబం దగ్గర డోర్ డెలివరీ చేశాడు అనే ఒక భయము భక్తి లేని వాడికి ఆ విధమైన సత్కారాలా? మరి దళితుల మీద ఈ విధమైన దాడులు చేసిన నువ్వు ఒక దళితులకి పూజ్యనీయమైన వ్యక్తిని, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు నీకుందా? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా. పైగా ఆ దళితులకి ఎవరైతే బాసటగా ఉంటారో వాళ్ళని కూడా నిలబడినివ్వట్లేదు కదా. ఇప్పుడు ఆ లాయర్ నిర్బంధించింది ఎందుకు? కనిపించకుండా పోయింది ఎందుకు? ఆయన ఏమన్నా సరదాకి ఏమన్నా షికారీలు వచ్చాడా ఆ లాయరు? లేదంటే విహారయాత్రలకు ఏమైనా వెళ్ళొచ్చాడా? వెళ్తే అలావిళ్ళు అబోదిబోమని ఎందుకంటది? అందుకని ఇప్పుడు ఆ లాయర్ని బెదిరించడం ద్వారా ఈ కేసుని 4 రోజులు అంటే ఇంకో లాయర్కి ఈ కేసు వెళ్ళి ఆ లాయర్ ఆ కేసును ప్రొసీడ్ అయ్యి ఇవన్నీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నీ ఎన్నికలు వచ్చేసేస్తాయి, నీ ఎన్నికలు అయిపోతాయి. అదే కోడికత్తి శ్రీను బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఈయన వెళ్ళాలండి కోర్టుకి. ఈయన వెళ్తే నాకు బెయిల్ రాదు అంతే. ఎవరైతే అతను నిందితుడు, ఇతను బాధితుడు వెళ్ళి చెప్పుకోవాలి కోర్టుకు వెళ్ళి, మొర్రో నాకు ఇట్లా దెబ్బ తగిలింది, ఈ విషయం నన్ను పొడిచాడు అని చెప్పాలి. చెప్తే అతనికి బెయిల్ ఇవ్వద్దో నిర్ణయించుకుంటారు. ఇప్పుడు చట్ట ప్రకారం అతనికి బెయిల్ ఇవ్వడానికి కుదరదు అంటే ఓకే, కానీ నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పకపోవటం వల్ల కదా కోర్టు అడుగుతుంది కదా, నువ్వు ఒక్కసారి రావయ్యా బాబు పెళ్లి కొడక అని అడుగుతుంది. మరి రావట్లేదు, వెళ్ళడానికి ఏంటి నీకు బాధ? నీ రహస్యాలేవో బట్టబయలైపోతాయి, అంతే కదా. అందుకని మనం కోరుకునేది ఏంటి అంటే, ఎవరైనా దళితులు మరీ ముఖ్యంగా మీ మీద ఎవరన్నా ప్రేమ వలకబోస్తున్నట్టు నటిస్తే మటుకు ఆ నటనను చూసి మోసపోక